తమ్నైల్ చూసొచ్చారా? అయితే ఈ వీడియో మీకోసమే. మీరు కూడా లక్షల్లో సంపాదించొచ్చు. ఎలా అని చెప్పేసి ఈ వీడియో చూడండి మీకే అర్థమవుతుంది. పూజమ్మ ఒక మంచి కథ చెప్పు. ఒక కోతి కవి కథ ఉంది, విను నాన్న. పురాతన అడవి మధ్యలో ఎమరాల్డ్ ఆకుల మధ్యగా సూర్యకిరణాలు మెరిసే చోట, జీవంతో ముంచెత్తే గాలి నడుమ ఓ చిన్న కోతి కవి తన కళ్ళు తెరిచి కొత్త రోజు ప్రారంభించాడు. కవి సాధారణ కోతి కాదు. చెట్ల మధ్య దూకుతూ, చిన్న చిన్న తెంటలు వేస్తూ, ఎవరూ వెళ్లలేని చోట్లకి వెళ్లి అన్వేషించడమే అతని ఇష్టమైన పని. ఒకరోజు అడవి లోతుల్లో ఓ వింత వృక్షం కనిపించింది కవికి. అది చాలా పెద్దది, నీలి వెలుగుతో మెరిసే వృక్షం. పెద్దలు ఎప్పుడూ దానిపై ఎక్కవద్దని హెచ్చరించారు. భయాన్ని మించిపోయిన ఆసక్తితో కవి ఎక్కసాగాడు. వింత వేరు, మెరుస్తున్న గొప్ప తొక్కలు మధ్యగా ఎక్కుతూ అతడు చివరకు వృక్షశిఖరాన్ని చేరాడు. అక్కడ ఆకాశం పూర్తిగా తెరిచిపోయింది. కవికి ఓ దర్శనం వచ్చింది. అడవి జీవితం, జంతువుల సమతుల్యం, తన స్థానం, ఈ సమస్త ప్రకృతిలో అతను భాగమని తెలిసింది. తిరిగి వచ్చిన కవి ఇక చిన్న కోతి కాదు. అతడు ఒక మార్గదర్శి అయ్యాడు, అడవికి రక్షకుడయ్యాడు. జ్ఞానం, ప్రేమ, టూల్స్ అయితే అవసరం అవుతుంది. మీరు ఒక ఏఐ వీడియో జనరేట్ చేయాలి, ఇమేజ్ యూస్ చేసుకునేసి వాయిస్ ఓవర్ కూడా దీంట్లోనే వచ్చేస్తుంది. మీరు కావాలంటే వాయిస్ ఓవర్ తెలుగు ట్రాన్స్లేషన్ చేసుకోవచ్చు. మీరు ఈ స్క్రిప్ట్ అయితే మీకు మాక్సిమం ఎక్కడ దొరుకుతుందంటే చాట్ జీపీటీలో దొరుకుతుంది, లేదా మీరు ఓన్గా ఏదైనా వీడియో ఏదైనా స్టోరీ ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. సో మనం అయితే దీనికోసం అయితే ఏం యూస్ చేస్తున్నాం అంటే ఫస్ట్ అయితే చాట్ జీపీటీ యూస్ చేస్తున్నాం. దీనికైతే కంపల్సరీ మనం అయితే ప్రాంప్ట్ అయితే యూస్ చేయాలి. ప్రాంప్ట్ యూస్ చేసిన ఇమేజ్ ప్రాంప్ట్ అండ్ వీడియో ప్రాంప్ట్ అనేసి 2 ప్రాంప్ట్స్ అయితే వస్తాయి మనకైతే స్టోరీ నుంచి. మీరు ఏ స్టోరీ అయినా కూడా ఫస్ట్ చాట్ జీపీటీ అయితే మీరు షేర్ చేసుకునేసి దాని తర్వాత చాట్ జీపీటీ నుంచి నేను ఇచ్చే ప్రాంప్ట్ యూస్ చేసుకునేసి మీరైతే చేయండి. ఇప్పుడైతే మనం అయితే ప్రాంప్ట్ అయితే యూస్ చేస్తాము. ఇప్పుడు ఈ ప్రాంప్ట్ యూస్ చేసుకొని మనం అయితే చాట్ జీపీటీలో అయితే ఇస్తున్నాము. మనకి ఏం స్టోరీ కావాలంటే ఆ స్టోరీ అనేది చాట్ జీపీటీలో ఇచ్చేసినామంటే నేను ఆల్రెడీ ఏం స్టోరీ మంకీ అనేది ఒక స్టోరీ అనేది జనరేట్ చేశాను. సో ఆ స్టోరీ అయితే మళ్ళీ నేనైతే మీకోసం మళ్ళీ రీక్రియేట్ అయితే చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఇది ఆటోమేటిక్గా అయితే మనకైతే ఒక మంకీ అని ఇచ్చాను. ఆ మంకీ స్టోరీ అనేది ఆటోమేటిక్గా అనేది తీసుకునింది. సో దానికోసం అయితే చూడండి, నేరేషన్ అండ్ ఇమేజ్ ప్రాంప్ట్ అనేసి 2 ప్రాంప్ట్స్ అయితే ఇచ్చేసింది. ఈ ప్రాంప్ట్ ఇమేజ్ ప్రాంప్ట్ తీసుకొని పోయేసి మనం అయితే ఇమేజ్ ప్రాంప్ట్ ఏం యూస్ చేస్తాము, ఈ పికల్ మ్యాన్ అని చెప్పేసి ఒక ఇంకో వెబ్సైట్ అయితే ఉంది. సో దాంతో అయితే ఈ ప్రాంప్ట్ అయితే యూస్ చేయాలి. ఇదైతే ఫ్రీ ఇమేజెస్ ఎన్నైతే మనం జనరేట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన ఇమేజ్ మనం క్రియేట్ చేసుకొని జనరేట్ చేస్తా అంటే జనరేట్ అవుతా ఉంటుంది. సార్ చూపిస్తాను అండి. ఇమేజ్ ప్రాంప్ట్ ని ఫస్ట్ కాపీ చేసుకోవాలి. మళ్ళీ పికల్ మ్యాన్ లో వెళ్ళేసి మనం అయితే ఇంకా ఇదైతే ఫ్రీ, మీరు లాగిన్ చేసుకుని ఫ్రీ అనమాట. ఎన్ని ఇమేజెస్ అయినా మనం అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఓ మై గాడ్, అదైతే మనకైతే అండర్ మెయింటెనెన్స్ లో ఉంది. సో మనమైతే ఇప్పుడైతే వేరే లొనార్డో ఏ అని చెప్పేసి ఇదైతే మనమైతే యూస్ చేసుకున్నాము. లియోనార్డో అదైతే మనకైతే అండర్ మెయింటెనెన్స్ లో ఉంది. సో లియోనార్డో అని చెప్పేసి ఒక ఏ అయితే ఇంకోటి ఉంది. దీంతో అయితే క్రెడిట్స్ యూస్ చేసుకుని చేయాల్సి వస్తుంది. దీనికి ఏంటంటే అని చేయలేము మనం అయితే. దీంతో అయితే ప్రెసెంట్ అయితే మీకు చూపిస్తాం. సేమ్ దాంతో కూడా సేమ్ మెథడ్, అది మీకు వచ్చిన తర్వాత మీరైతే చేసుకోవచ్చు. సో ప్రెసెంట్ అయితే ఈ ప్రాంప్ట్ మనం అయితే ఉన్న ప్రాంప్ట్ అయితే కాపీ చేసుకుంటాము. చూడండి, ఇమేజ్ ప్రాంప్ట్ ఉంది కదా, స్మాల్ బాయ్ ఈస్ టర్న్ షర్ట్ అండ్ స్లిప్పర్స్ అండ్ సిట్టింగ్ అని చెప్పేసి ఇచ్చారు కదా. ఈ ప్రాంప్ట్ ని ఇమేజ్ ప్రాంప్ట్ ని అలానే కాపీ చేసుకునేసి మనం ఇప్పుడు ఈ ఏ టూల్ యూస్ చేసుకునేసి మనం అయితే దీంతో అయితే చేసాము. ఇది జనరేట్ చేయడానికి 40 కాయిన్స్ అయితే ఇచ్చాడు. మనకి 150 ఇచ్చినాడు కాబట్టి ప్రాబ్లం లేదు. సో మనకైతే ఇమేజ్ అనేది జనరేట్ అవుతా ఉంది. కొంచెం టైం చేసుకుంటా ఉంది. సో మీరైతే వెయిట్ చేయండి. నార్మల్గా ఆ వెబ్సైట్ అయితే బాగా ఈజీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఒక బాయ్ అనేది దీంతో మనకి ఏం కావాలో అది కావాలంటే మనం అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో సేవ్ చేసుకున్న తర్వాత ఈ ఫొటోస్ ని మనం ఇంకా నెక్స్ట్ ఏమంటే ఈలియో అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ లో అయితే మనం అయితే పెట్టుకోవాలి.
నెక్స్ట్ అయితే మనం అయితే హీలియో అని చెప్పేసి ఒక ఏ టూల్ అయితే మనం అయితే యూజ్ చేయబోతున్నాము. ఇదైతే ఇమేజ్ నుంచి వీడియో జనరేట్ కోసం అనమాట. దీంతో పోలో ఏ అని చెప్పేసి కూడా ఉంది, అది కూడా క్రెడిట్స్ యూజ్ చేసుకుని అండ్ హీలియో అని చెప్పేసి ఇది కూడా క్రెడిట్స్ యూజ్ చేసుకుని చేయాలి. సో మీకైతే ఫస్ట్ లాగిన్ అయినప్పుడు 1000 క్రెడిట్స్ అయితే ఇస్తాడు. ఆ క్రెడిట్ యూజ్ చేసుకొని మీరైతే ఫస్ట్ 50 వీడియోస్ ఏమో జనరేట్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే జనరేట్ చేసుకోండి. మనకి ఏమంటే నెక్స్ట్ వచ్చి నాదైతే ఆల్రెడీ క్రెడిట్స్ అయిపోయాయి. నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను, దాన్ని చూపిస్తాను చూడండి. నార్మల్గా అయితే మన వీడియో ప్రాంప్ట్ ఉంది కదా, ఇక్కడ చాట్ జీపీటీలో వీడియో ప్రాంప్ట్ నేరేషన్ అని చెప్పి కదా, ఈ నేరేషన్ ఎత్తుకొని పోయి అక్కడ పెట్టారంటే మీకు ఈ వీడియో ప్రాంప్ట్ అనేది వస్తుంది అనమాట. నేను చేసి చూడండి, ఈ పాండాది మళ్ళీ అండ్ పాండా చూడండి, పాండా నిద్ర లేచినట్టు అండ్ ఇది వచ్చి వాళ్ళిద్దరు కాన్వర్సేషన్, వాళ్ళిద్దరి మధ్య కాన్వర్సేషన్ ఇలా అంతా అనమాట. సో ఇది నేనైతే నెక్స్ట్ ఇంతకు ముందు స్టోరీ అయితే క్రియేట్ చేసి మీకు ఫస్ట్ చూపించాను కదా, సో ఆ స్టోరీనే ఇది. మీరు కూడా ఇలా అయితే ఈజీగా అయితే మీరైతే క్రియేట్ చేసుకునేసి ఎర్న్ చేసుకోవచ్చు. మీకు కానీ మంచిగా క్లిక్ అయితే దీనికి అన్ని పే చేసుకున్నారంటే ఇంకా మంచిగా వస్తుంది. ప్రతి ఒక్కటి మీకు అయితే హెచ్డి క్వాలిటీలో వస్తుంది. నేను మీకు ఫస్ట్ లోనే చూపించాను కదా, ఈ వీడియో చూడండి. మీకు ప్రతి ఒక్కటి మీకు ఇమేజ్ నుంచి మనం జనరేట్ చేసుకునేసి ప్రాంప్ట్ అయితే యూజ్ చేసుకోవాలి. ప్రతి దానికైతే మీరు ఆ ప్రాంప్ట్ యూజ్ చేసుకుని చేసుకోవచ్చు. సో మనం ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ చార్ట్ జీపీటీకి వచ్చిన తర్వాత ఈ స్టోరీని మనం తెలుగులో అయితే కన్వర్ట్ చేసుకోవాలి. స్టోరీ కన్వర్ట్ ట్రై చేశారంటే మీకైతే ఇది వచ్చి ఓన్లీ స్టోరీ మాత్రం కన్వర్ట్ అవుతుంది. నేరేషన్ ఇవంతా కాకుండా ఓన్లీ స్టోరీ వస్తుంది. ఆ స్టోరీ యూజ్ చేసుకొని మీరైతే మనమైతే ఈ కథను తెలుగులో అనుభవించండి అని చెప్పేసి ఇచ్చారు కదా. అంతే, ఇదే ఫస్ట్. ఇప్పుడు ఫస్ట్ వన్ అయితే ఫస్ట్ పార్ట్కి అయితే ఇదే అనమాట. ఇది వచ్చి మనం కాపీ చేసుకునేసి మనం నెక్స్ట్ ఏం చేయాలంటే మీ వాయిస్ ఓవర్ కూడా మీరు ఇవ్వడం అవసరం లేదు. యాక్చువల్లీ మనకైతే ఏ ఉంది కాబట్టి ఇప్పుడైతే ఏ వచ్చేసింది కాబట్టి మనం ఏ యూజ్ చేసుకోవచ్చు. ఏమంటే టెక్స్ట్ టు తెలుగు ఆడియో అని ఇచ్చారంటే మీకు కొన్ని క్రెడిట్స్ అడుగుతుంది, కొన్ని అయితే ఫ్రీ కూడా ఉన్నాయి. సో వాయిస్ దాంతో మేల్ వాయిస్ అండ్ ఫీమేల్ వాయిస్ 2 వాయిస్ అనేది ఉన్నాయి కదా, దాన్ని యూజ్ చేసుకుని మీరైతే మనం అయితే జనరేట్ చేసుకోవచ్చు ఆడియో కూడా. ఇవన్నీ కలిపి మన క్యాప్కట్ లో అయితే మనం చేసుకునేసామంటే ఇంకా మీకైతే ఈజీ అయిపోతుంది. ఒక నిమిషం మనకైతే సో నేను మీరు మొబైల్లో కూడా చేసుకోవచ్చు. మొబైల్ అయితే ఇంకా ఈజీగా ఉంటుంది. ఎల్ఓబి అని చెప్పేసి ఇది ఒకటి ఉంది అనమాట. సో దీంతో అయితే నేను పేస్ట్ చేశాను అనమాట. జనరేట్ చేసుకున్నప్పుడు మేల్ వాయిస్ లో జనరేట్ చేస్తాం. మోహన్ అనేది మేల్ వాయిస్ వస్తుంది అండ్ శృతి అనేది ఫీమేల్ వాయిస్ వస్తుంది. సో మనకి ఎలా కావాలంటే అలా అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఇది కూడా ఫ్రీనే మీకైతే. అండ్ చూడండి, హరిత పర్వతాలతో చుట్టుముట్టిన శాంతమైన ఊరిలో ఒక బాలుడు అర్జున్ నివసించేవాడు. అతనికి నాణేలు తక్కువగానే ఉండేవి, కానీ కళలు మాత్రం ఇలా అయితే పెద్దవే. మీరైతే ఆడియో అనేది ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు. ఆ హరిత పర్వతాలతో చుట్టుముట్టిన శాంతమైన ఊరిలో ఒక బాలుడు అర్జున్ నివసించేవాడు. అతనికి నాణేలు తక్కువగానే ఉండేవి, కానీ కళలు మాత్రం పెద్దవే. చేసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. ఆ ప్రాంప్ట్ అయితే మీకైతే డిస్క్రిప్షన్ లో ఇస్తున్నా. ఆ ప్రాంప్ట్ యూస్ చేసుకొని మీరైతే క్రియేట్ చేసుకోండి. ఇంకా ఈజీగా ఉంటుంది.